demand, we demand, we want justice, we want దళిత క్రైస్తవులను ఎస్సీలుగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత 80 సంవత్సరాలుగా దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మోసం చేయడం జరిగింది. 1956లో 1956లో సిక్ మతం తీసుకున్న దళితులను ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం దళిత బౌద్ధుల్ని ఎస్సీలుగా గుర్తించారు. 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని అప్పుడు భారతదేశ ప్రధాని పివి నరసింహరావు గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చేతులు దులుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్లు కాదు కదా, అసలు దళిత క్రైస్తవులు ఊసే లేకుండా చేయడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పెద్ద ఎత్తున మూమెంట్ పెడితే దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తిస్తామని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇవ్వటమే కానీ ఎక్కడా కూడా జరగలేదు. నిన్నగాక మొన్న తమిళనాడులో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడమే కాకుండా తీర్మానం కూడా చేసి గజెట్ చేసి అక్కడ అసెంబ్లీ చేసి దళిత క్రైస్తవులకి హోదా కల్పించడమే ఆ ధ్యేయంగా పెట్టుకున్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ రోజు నుంచి ఆయన ఇప్పటి వరకు మనం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు 2025 వరకు చర్చిలు కట్టుకున్న వాళ్ళందరికీ గ్రాంటెడ్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్మిషన్ ఇచ్చేయమని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. ఒక పోస్ట్ కూడా దళిత క్రిస్టియన్స్ కి పోస్టులు ఇవ్వడం జరగలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 4 చైర్మన్లు దళిత క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది, 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు 5 చైర్మన్లు దళిత క్రైస్తవులకి తెలంగాణలో ఇవ్వాలి, 4 ఎమ్మెల్సీలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం మా వాళ్ళు ఈ రోజున హైదరాబాద్ లోనే 25 లక్షల మంది పైగా హూ బిలాంగ్స్ టు 15 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత క్రైస్తవులు ఈ రోజున పేదలై నిరుపేదలుగా మారుతున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెసులుబాటు లేక వాళ్ళు ఈ రోజున ఏ రకమైన పదవి లేకుండా వాళ్ళు ఉన్నారు. దళిత క్రైస్తవులకి పదవులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 క్రిస్టియన్ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఆ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు, తక్షణమే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మిషనరీస్ వచ్చి స్థాపించి వాళ్ళు గుడిలో స్లమ్ ఏరియాలో గుడి కట్టి అదేవిధంగా బడి కట్టి స్కూల్స్ పెట్టారు, మిషనరీని స్థాపించారు. అలాంటి ప్రక్రియ జరగకపోగా మా మీద దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా దాడులు జరిగినాయి, ప్రసంగి గారు వివరిస్తారు. ఈ రోజున ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో 7,000 చర్చిలు పైగా 7,000 మంది చర్చ్ కమ్ పాస్టర్స్ మీద దాడులు జరిగినాయి భారతదేశం అంతా. ఈ రకంగా దాడులు తక్షణమే ఆపాలి, లేదంటే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. మోడీ గారు వచ్చిన తర్వాత మణిపూర్ ఎలాగా తగలాడిందో మనందరికీ తెలుసు. 3.5 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ లో మణిపూర్ లో క్రైస్తవుల్ని ఎంత దారుణంగా కొట్టారో మనందరం కూడా కళ్ళారా చూసాం. అక్కడ నెట్ను ఆఫ్ చేసి ఇంటర్నెట్ క్లోజ్ చేసి మరీ వాళ్ళ మీద దాడి చేయటం, పాస్టర్లని బట్టలు రిమూవ్ చేసి వాళ్ళు ఊరేగించడం, పొడిచి చంపటం, కాల్చి చంపడం జరిగింది. అక్కడ మణిపూర్లో పోలీసులే ఆ రకంగా చంపడం జరిగింది. తక్షణమే ఎలాంటి చర్యలు మానుకొని మోడీ గారు క్రైస్తవులు ఈ రోజున ఏదైతే అబద్ధాలు ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగ పనులు చేయొద్దు అని బైబిల్ బోధిస్తుంటే క్రైస్తవులను ఎందుకు మీరు టార్గెట్ చేసుకుని క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలి, క్రైస్తవులకి ప్రొటెక్షన్ బిల్ ఒకటి తేవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎలాగ చట్టం అయితే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, క్రిస్టియన్ల మీద దాడి జరిగితే క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఒకటి తక్షణమే తీసుకురావాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.